నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పుడు మధ్యాహ్నం వరకు కూడా విద్యార్థి నాయకులు ధర్నా చేస్తూ ఉన్నారు. ఏదైతే ఓయూ సర్క్యులర్ సంబంధించి ధర్నాలు నిరసనలు తెలపకూడదని చెప్పి ఒక సర్క్యులర్ని జారీ చేశారు. సో దానికి అనుగుణంగా ఆ సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలి. ఆ సర్క్యులర్ రావడం వల్ల ప్రశ్నించే విద్యార్థి సంఘాలకి మన గొంతును హరించడం అంటూ కూడా ఆ విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా వాళ్ళు దాదాపు 10 రోజుల నుంచి ఎప్పుడైతే సర్క్యులర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు నిరసన కార్యక్రమం అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి చూస్తాను. ఒక్కసారి చూడొచ్చు, ఇక్కడ పోలీసులు కూడా గుమిగూడినటువంటి పరిస్థితి, అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. చూడొచ్చు, అన్ని సంఘాల విద్యార్థి నాయకులు మరి ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతూ ఉన్నారు ఆర్ట్స్ కాలేజీ వేదికగా. సో దాదాపు 4 గంటల పాటు కూడా ఇలా నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. సో మీడియాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి విద్యార్థి నాయకులు. ఖచ్చితంగా మరి మా విద్య గొంతులను హరించడమే, మేము ఏదైతే మా సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం ఇవాళ మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉందంటూ కూడా చెప్తాను. మనతో పాటు మాట్లాడడానికి విద్యార్థి సంఘ నాయకులు బొల్లు నాగరాజు గారు ఉన్నారు. చెప్పండి అన్న, దాదాపు 10 రోజుల నుంచి కూడా మీరు నిరసన తెలుపుతూ ఉన్నారు, ఇవాళ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించినటువంటి ఏదైతే సర్క్యులర్కు దాన్ని రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆల్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరవధికంగా ఈరోజు నిరసన దీక్ష చేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరు మీద ఈరోజు రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, ఈరోజు ఎమర్జెన్సీ పాలన, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎమర్జెన్సీ పాలన తలపిస్తే విధంగా ఈరోజు ఉన్నటువంటి సందర్భము. 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అనేకమైనటువంటి పోరాటాలకు పురిటిగడ్డ, అనేకమైనటువంటి ఉద్యమాలకు పురిటిగడ్డ. ఆనాడు వందే మాతరం ఉద్యమం మొదలుకొని, స్వతంత్ర సమర ఉద్యమంలో మొదలుకొని, సాయుధ రైతాంగ పోరాటము, మల్లి దశ తెలంగాణ తొలి దశ ఉద్యమంలో అనేకమైనటువంటి పోరాటాలకు పుట్టిగడ్డైనటువంటి ఈ ఉస్మానియా గడ్డలకు ఈరోజు సంఖ్యలేసే విధంగా మీరు సర్కులర్ ఏదైతే నిరంకుశంగా ధర్నాలు రాస్తారోకోలు చేయటువంటి ఒక ఎమర్జెన్సీ పాలన 13 తారీఖు ఒక చీకటి రాజ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 100% ఈరోజు డెఫినెట్లీగా ఆల విద్యార్థి సంఘాల నాయకత్వంలో 100% మీరు ఏదైతే సర్కులర్కు వెనుకకు తీసుకునేదాకా మా పోరాటం ఆగదు. తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మేము పాలు పంచుకున్నామో, ఏ విధంగా అయితే ఉద్యమం చేసినామో, ఈ సర్కులర్కు వెనుక పోయేదాకా మా పోరాటం ఆగదు. 100% అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరు పార్లమెంటులో రాజ్యాంగం కూని అయిందని మరి అంబేద్కర్ చిత్రపటము రాజ్యాంగం బుక్కు పట్టుకొని మరి ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలని మీరు అక్కడ పొంగనాలు కొడితే ఇక్కడ ముఖ్యమంత్రి పొంగనాలు కొట్టి ఈరోజు రాజ్యంలో అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన కొనసాగిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరా? అంటే కేంద్రంలో ఒక రకము, రాష్ట్రంలో ఒక రకము. అంటే ఈ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీ రోజులు దగ్గర పడ్డాయి. ఉస్మానియా యూనివర్సిటీ మహానుభావులనే గడ్డ దింపినటువంటి గడ్డ ఉస్మానియా గడ్డ కాబట్టి నువ్వు ఆ గడ్డతోనే పెట్టుకున్నావు కాబట్టి నిన్ను ఆ గడ్డ మీద నుంచి 100% మేము పిలుపునిస్తూ ఉన్నాము. మీరు 100% వెంటనే రేవంత్ రెడ్డి గారు, మీరు ఆనాడు ప్రతిపక్షంలో మరి జనజాతర పేరు మీద వచ్చి యూనివర్సిటీకి వచ్చి అనేకమైనటువంటి మాటలు ఇచ్చి నేను అది చేస్తా ఇది చేస్తాను అని పొంగనాలు కొట్టి ఈరోజు అవసరం ఉన్నప్పుడు ఓడమల్లప్ప, అవసరం తీరినాక బోడమల్లప్ప అనే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుందన్నది సందర్భంలో 100% రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే సర్కులర్ ఉన్నారో వెనుకకు తీసుకోకపోతే 100% మిలిటెంట్ పోరాటం కూడా బీఆర్ఎస్ విద్యార్థి భాగం ముందు ఉంటుంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఈ సర్కులర్ వెనుక పోయేదాకా పోరాటం చేస్తాము. కాంగ్రెస్ పార్టీ గద్దదింపైన 100% మా హక్కులను నెరవేర్చుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వానికి ఈ సర్కులర్కి ఎలాంటి సంబంధం లేదు, కేవలం వీసీ గారు ఇచ్చారని చెప్పి మరి ముఖ్యమంత్రి మాట్లాడినట్టు 13 రోజులుగా ఈరోజు జరుగుతున్నటువంటి తతంగము, ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మోషన్ కూడా ఈరోజు అసెంబ్లీకి ఇచ్చినటువంటి సందర్భం. 13 రోజులుగా జరుగుతున్నటువంటి తతంగంలో మేము తీసుకోవడానికి అంటే మీరు వెంటనే ప్రకటన చేయండి. కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ ఏంది? ఈ సర్కులర్ ఇవ్వలేదని అనుకుంటున్నటువంటి సందర్భంలో అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సంటేంది. 15 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాలు ఈరోజు ఈ ఉద్యమం చేస్తేనే కదా నువ్వు గద్దెనెక్కినవు. అనేకమైనటువంటి మసిబూసి మారకాయ చేసే విధంగా అనేకమైన దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి ఎక్కినావు. అధికారంలోకి ఎక్కిన తర్వాత హైదరాబాద్లో 144 సెక్షను, రైతులకు వేడిలేసినటువంటి చరిత్ర, విద్యార్థులు అణగదొక్కే ప్రయత్నము, హాస్టల్ ఊలుతున్నాయి, హాస్టల్లో మెస్సులు, ఈరోజు బెస్బాయాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉస్మానియా యూనివర్సిటీలో దివ్యాంగులను కూడా శాంతియుతంగా వాళ్ళు ధర్నా చేస్తే, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే వాళ్ళను కూడా వికలాంగులను చూడకుండా ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ చెందినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. కాబట్టి 100% డెఫినెట్గా ఇది
తీసుకొచ్చింది వీసీ కాదు, వీసీని బలిపాసు చేసినట్టు సందర్భము. మా ఎస్టీ ఎస్సీ బీసీలకు సంబంధించిన అధికారులు ఇచ్చి మా కళ్ళతోని మాకే పొడిపించే కార్యక్రమము రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. వీసీ మావోడే, రిజిస్టర్ మావోడే, ఈరోజు మావోడు మాకే కన్ను వచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఇది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదే ఈరోజు సర్కార్ వస్తుందా అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరు చెవుల పువ్వు పెడుతున్నావు రేవంత్ రెడ్డి? ఇది డెఫినెట్గా ఉస్మానియా యూనివర్సిటీ సర్కులర్ వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హస్తం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఫైనల్గా నిజంగానే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అనుకోవచ్చా? ఏం జరుగుతుంది? 100% డెఫినెట్గా 100% నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. అంటే అడుగడుగున ఈరోజు ఆంక్షలు, అడుగుతే కేసులు, ప్రశ్నిస్తే అరెస్టులు అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో 16 మాసాలుగా జరుగుతున్నటువంటి తతంగం కాదా? ఎవరు అడిగితే అక్కడ అక్రమంగా అరెస్ట్ చేయడం నీ అయ్యా జాగిరా రేవంత్ రెడ్డి? ప్రశ్నిస్తూ ఉన్నాం 100%. ఎందుకంటే మా హక్కులను కాలరాస్తున్నావు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి సంఖ్య నువ్వెవనిరా బాయ్? యూనివర్సిటీ ఓ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ ఈడుకొచ్చి నీ అయ్యా జాగిరా రాబాయ్? 100% డెఫినెట్గా హెచ్చరిస్తున్నాము. ఒక భావోద్రేకమైన లోనైనటువంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. మొన్న 3 రోజులు లేడీస్ హాస్టల్ లేదు. మా హక్కులు మేము అడగొద్దా? ప్రశ్నించే తత్వమే తప్ప అండి. ప్రజాస్వామ్యం కూనైతున్నామని పార్లమెంట్లో మీ రాహుల్ గాంధీ ఏమో అడుగుతాడు, ఈడేనో ప్రజాస్వామ్యం కూనైతుంది, ప్రజారక్షణ ఉన్నాడంటే ఎంతవరకు సమంజసము? 100% ఏదేమైనప్పటికీ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసినామో ఈ యొక్క దీనికోసం కూడా మేము ఈ సర్కారు వెనుక పోయేదాకా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.